బట్ ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ త్రిగుణ్ అండ్ తర్వాత కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరంతో మీరు చేస్తున్న సీన్స్లో మీరు కిరణ్ అబ్బవరాన్ని ఒక యాక్టర్గా చూసినప్పుడు అంత ఇంటెన్స్ డ్రామాలో వాట్ వాజ్ యువర్ రియాక్షన్స్ వెన్ హీ వాజ్ యాక్టింగ్, వెన్ హీ వాజ్ పెర్ఫార్మింగ్? అది అలా చేయడం ఎ లిటిల్ క్రిటికల్, వెరీ క్రిటికల్. క్రిటికల్. ఎనాక్ట్ చేయడం గ్రేట్, అవును. అది డైలాగ్ చెప్తూ విరగబడి నవ్వుతా డుస్ట్ అవన్నీ వెరీ కామన్. బట్ ఈ క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టం సార్, డెఫినెట్లీ కష్టం. ఎందుకంటే అండర్ ప్లే చేస్తూ, అవును సార్, ఎమోషన్ అంటే ఆయనకుండే ఇమేజ్ కి ఈ క్యారెక్టర్ కి టోటలీ ఆపోజిట్స్. బట్ ఆయన ఈ క్యారెక్టర్ చేయడం కూడా అంటే ఆయనకు కూడా ఉంటుంది కదా, హీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ హిమ్ ఫర్ దట్ న్యూ genre that he wanted to explore and the way he acted కొన్ని సీన్స్లో. అంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి ఫస్ట్ జడ్జ్ ఆయన పర్ఫార్మెన్స్కి ఫస్ట్ జడ్జ్ నేను, ఎందుకంటే మేమిద్దరమే మొహాలు చూసుకుంటూ చేస్తాం కాబట్టి. బట్ హీ ప్లేడ్ స్టీవెన్స్ క్యారెక్టర్ ఎక్సెప్షనలీ వెల్ సార్. అంటే యాక్టింగ్ ఈజ్ అబౌట్ నాట్ ప్రాబబ్లీ సేయింగ్ యూర్ డైలాగ్స్ బట్ అబౌట్ రియాక్టింగ్ అంటారు కదా, చాలా మంది చెప్తారంటే మన ఇచ్చే రియాక్షన్లే మోస్ట్ ఆఫ్ ద యాక్టింగ్ అంటారు. సో ఆయన చేసిన నటనకి నేను ఇచ్చిన రియాక్షన్స్ కానీ, నేను చేసిన నటనకి ఆయన ఇచ్చిన రియాక్షన్స్ కానీ, వి బోత్ ఆర్ వెరీ వెరీ కాంప్లిమెంటింగ్ దట్ వే. అండ్ మా ఇద్దరి మధ్య కూడా ఒక మంచి స్నేహం ఏర్పడడం వల్ల ఇట్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ డిడ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. లైక్ ఐ రియలీ లైక్ దిస్ వర్క్. మీరు ఓకే, ఇది ఫైనల్ జడ్జ్మెంట్ లాగా చెప్పేశారు మీరు. బట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎ ట్రావెల్, ఆ సీన్లు చేసేటప్పుడు అలాంటప్పుడు హౌ కంఫర్టబుల్ వాజ్ హీ టు యూ? వెరీ కంఫర్టబుల్ సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్తో మీరు కోఆర్డినేట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అదే నేను కిరణ్ గారు ఉంటూ ఉంటాం కాబట్టి, నేను కిరణ్ గారు డైరెక్టర్ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ప్రతి సీన్ స్టార్ట్ చేసే ముందు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆయన ఆన్ సెట్ కూడా కొన్ని ఇంప్రొవైజేషన్స్ చేస్తూ అక్కడికక్కడికి ఆ సిచ్యువేషన్కి ఆ లొకేషన్కి తగ్గట్టు కొన్ని డైలాగులు మార్చేవాళ్ళు లేదా కొన్ని డైలాగ్స్ యాడ్ చేసేవాళ్ళు. అండ్ కిరణ్ గారి సెన్సిబిలిటీస్కి కిరణ్ గారు ఈ డైలాగ్ చెప్తే బాగుంటుందని డైరెక్టర్ గారికి అనిపించేది మార్చడము. మేమంతా కూర్చొని వీస్ టు సిట్ అండ్ ఇంప్రొవైజ్ ద సీన్ ఆన్ సెట్. సో ఆ సినర్జీ అనేది, ఆ ముగ్గురికి ఉండే ఎనర్జీ కలిసి ఒక బ్యూటిఫుల్ సినర్జీ రావడం వల్ల వీఆర్ సీయింగ్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. అండ్ కిరణ్ గారు హాజ్ ఆల్సో గివెన్ మీ దట్ స్పేస్. గౌరీ నువ్వు ఇలా చేయ బాగుంటుంది, గౌరీ ఇలా చేద్దాము, ఇలా రావచ్చా గౌరీ అని చెప్పి ఒక అమ్మాయి, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సెట్ మీద ఆల్మోస్ట్ నేను ఒక్కదాన్నే అమ్మాయిని, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మనం అంతా చేస్తూ కూడా వాళ్ళు హాఫ్ మేజర్ పోర్షన్ మీ ఇద్దరమే ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన నాకు ఆ కంఫర్ట్ ఇవ్వడం, నేను ఆయనకి సార్ మీరు చెప్పండి హౌ ఎవర్ కంఫర్టబుల్ కిరణ్ గారు మీరు చెప్పండి ఎలా అని. సో మేమిద్దరం చాలా మాట్లాడుకునే వాళ్ళం, అంటే కాన్వర్జేషన్స్ గురించి కానీ సీన్లో ఉండే ఇంట్రికేట్ డీటెయిల్స్ గురించి. అంటే ఒక సీన్ చెప్పిన వెంటనే ప్రతిసారి సీన్ అయిపోయిన ప్రతిసారి డైరెక్టర్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి కిరణ్ గారు గెట్స్ వెరీ ఎక్సైటెడ్. రవణ అద్రిపోయింది రవణ చాలా బాగా రాశారు రవణ, చేసేద్దాం రండి. హీ హ్యాస్ దట్ ఎనర్జీ. అండ్ లాస్ట్కి వచ్చే వరకు పాపం ఆయన చాలా కష్టపడ్డారు. అంటే వేరే వర్క్ చేస్తూ రాత్రంతా పొద్దునంతా వేరే సినిమా షూటింగ్ చేసి వెంటనే ఈవినింగ్ కాల్ షీట్కి ఇక్కడ వచ్చి మళ్ళీ మేము నైట్ అంతా వీడ్స్ టు డూ క్లైమాక్స్. సో ఈ వర్క్ 24 hours అనమాట. లైక్ లిటరలీ పొద్దున వేరే సినిమా, నైట్ వేరే సినిమా, పొద్దున వేరే సినిమా, అట్లా ఒక 4-5 రోజులు చేసినట్టున్నారు. సో వెరీ వెరీ డిఫికల్ట్ సార్, వెరీ డిఫికల్ట్. అండ్ యూ హ్యావ్ టు అండర్ ప్లే ఆ క్యారెక్టర్. తను వేరే సినిమా వేరే వెబ్ సిరీస్ అది అక్కడిక్కడ తీసుకురాకూడదు. హీ సో క్లియర్ ఇన్ హిస్ హెడ్. ఆయనకు స్టీవెన్ అనే పాత్ర ఎక్కేసింది. వాడు ఎలా మాట్లాడతాడు, ఎలా చేస్తాడు, ఎక్కడ అలుగుతాడు, ఎక్కడ ఆనందపడతాడు, ఎక్కడ తుంటరిగా చూస్తాడు, ఇలాంటివన్నీ ఆయనకు అర్థమైపోయాయి. సో హీ హ్యాస్ ఇట్ అంతే. స్టీవెన్ ఇస్ ఇన్ హిమ్. హీ ఈస్ స్టీవెన్. Yeah, there is no doubt. He became Steven. Yes. He became Steven. Yeah. మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ సినిమాలో. Yeah. మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు. ఎందుకంటే దిస్ ఫిల్మ్ మీరు రేపు రాబోయే రోజుల్లో 100 సినిమాలు, 200 సినిమాలు, 300 సినిమాలు చేయొచ్చు. ఈ సినిమా ఇన్స్పిరేషన్ మీద ఇంకో రైటర్ ఇంకో బ్రిలియంట్ స్టోరీ క్యారెక్టర్ మీ గురించి రాయొచ్చు. ఆల్ దట్ ఈస్ పాసిబిలిటీస్. దిస్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ యాజ్ ఎ సామ్నీర్ ఇన్ యువర్ లైఫ్. సో ప్రతి మూమెంట్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ మంచి ఇన్సిడెంట్ చెప్పాలి. స్వీటెస్ట్ మెమరబుల్ మర్చిపోలేమండి ఆ ఇన్సిడెంట్ అని ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. చాలా ఉన్నాయి సార్. అంటే సంవత్సరం జర్నీ కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేము. ఎమోషనలీ కనెక్ట్ అయిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, సరదాగా చాలా ఉన్నాయి. మీరు అడిగితే ఇప్పటికీ ఒక ఫన్నీ సిచ్యువేషన్ చెప్పాలంటే
వర్షంలో తడవడం, చలికాలంలో బీచ్లో ఆ గాలికి వర్షంలో తడవడం అనేది ఇట్ వాస్ నాట్ ఈజీ అండ్ ఐ హ్యాడ్ డెంగ్యూ అప్పుడు అనమాట. సో ఆ డెంగ్యూతో అసలు ఆ షూటింగ్ చేయడము అండ్ ఆ చలికి అసలు ఒకలాగా అయిపోయాను నేను మనిషిని. సో ఇలాంటివి కనెక్షన్ ఉంది, అంటే ఎంత కష్టపడ్డాం ఎంత చేసాం అయినా కానీ మా టీం అంతా పక్కన ఉంటూ ఎంత సపోర్ట్ చేశారని. బట్ ఆన్ ద సేమ్ లెవెల్ అందరికీ ఒక ఎమోషనల్ కనెక్ట్, అంటే వెరీ బిగ్ ఫిలిం, జర్నీ చాలా పెద్దది. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని నేను నిజంగా చెప్పలేను. బట్ ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు మా అందరి ఫేసెస్ అలా చూసుకొని ఆనందంగా గ్రీట్ చేసుకొని ఈరోజు ఏం చేస్తున్నాను ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా ఎవ్రీడే. ఐ థింక్ ఐ కెన్ టెల్ దట్ సార్, ఎవ్రీడే ఎక్సైట్మెంట్ ఉండేది. అబ్బా ఏంట్రా ఇది అనే ఫీలింగ్ ఒక్కనాడు రాలేదు నాకు. అంటే అది ఎలా మెయింటైన్ అయిందో మరి, అది కథకున్న బలమా లేకపోతే అక్కడ ఉండే మనుషులకు ఉండే పాజిటివ్ ఎనర్జీయా మరి ఏంటో నాకు తెలియదు కానీ ఎప్పుడు రెండు కదా భలే అనిపించింది నాకైతే. క్యారెక్టర్ మీరు బాగా ప్రేమించారు అంతే, మీరు ప్రేమించే విధంగా సాయి రాజేష్ రాశారు. ఎస్, ఈస్ టేకింగ్ లైక్ దట్ ట్రూ డైరెక్టర్. ఎస్, సో ఎస్కేఎన్ వెనకాతలు ఉండే అన్ని బాధ్యతలు. సో దేర్ వాజ్ నో షేక్ ఎనీవేర్. ఎవరి బాధ్యతలు వాళ్ళు కరెక్ట్ గా చేస్తూ వచ్చారు సార్. అంటే ఎక్కడ మేము అది అని కాకుండా ఎవరి పని వాళ్ళు చేస్తూ వచ్చేసరికి నౌ ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అదే